హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇల్లాల ప్రపంచం బై తనుశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా మాది వైజాగ్లో ఈరోజు యోగాంధ్ర సెలబ్రేషన్స్ బాగా అయినాయి అన్నమాట. సో దానికి సంబంధించిన వీడియో ఈ వీడియో నేను 2 రోజుల ముందు నుంచి వాళ్ళ అరేంజ్మెంట్స్ ఎలా చేశారు ఏంటి అనేది నేను చూపిస్తున్నాను. ఎందుకంటే మేము ప్రతిరోజు కాదు, వారంలో ఒక 4 రోజులు కానీ 5 రోజులు కానీ కంపల్సరీ వాకింగ్కి వెళ్తాం. ఈవినింగ్ టైం కానీ నైట్ టైం కానీ. అయితే ఈ 2-3 డేస్కి కూడా వాకింగ్ వెళ్దాం అనేసి వెళ్ళేసరికి ఈ అరేంజ్మెంట్స్ అన్నీ ఇక్కడ ఉంటే సరదాగా షూట్ చేశాను. అవన్నీ చూడండి. అలాగే ఈ యోగాంధ్ర సెలబ్రేషన్స్లో మా పాప పార్టిసిపేట్ చేసింది. మేము వెళ్ళలేదు, నాకు కొంచెం హెల్త్ బాగోక నేను కొద్దిగా వెళ్ళకూడదు అనేసి వెళ్ళలేదు. బట్ మా పాప పార్టిసిపేట్ చేసి అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా కొన్ని క్లిప్స్ తీసింది. అవి కూడా పెట్టాను. సో చూడండి. ఇంకా ఇది 2 రోజుల ముందు తీసిన వీడియో అనమాట. ఒకవైపు అంతా మ్యాట్ వేశారు, ఒకవైపు అంతా వెహికల్స్ అయ్యి తిరుగుతున్నాయి. సో అవన్నీ కూడా షూట్ చేశాను. నేను పుట్టినప్పటి నుంచి మాది వైజాగే, పెళ్ళయింది కూడా వైజాగ్ అబ్బాయితోటే పెళ్ళయింది. సో ఇంకా పెళ్ళయిన తర్వాత కూడా వైజాగ్లోనే సెటిల్ అయిపోయాను. సో నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు బీచ్కి కొన్ని వేల సార్లు వెళ్ళుంటాను. ఎప్పుడు కూడా మా వైజాగ్ బీచ్ రోడ్ని ఎప్పుడూ ఇలా చూడలేదు. ఎంత బాగుందంటే చాలా బాగుంది. కాకపోతే మనుషులు ఎవరు లేరు ఈ సెలబ్రేషన్స్ వల్ల, యోగా డే సెలబ్రేషన్స్ వల్ల. ఫుల్గా లైటింగ్స్ అండి, ఫుల్ లైటింగ్స్. ఎక్కడ పడితే అక్కడ లైట్స్ పెట్టారు, స్క్రీన్స్ పెట్టారు, టోటల్గా డెకరేషన్ చేశారు. ఇంకా అలాగే వాష్రూమ్స్ పెట్టారు. ఇంకా యోగా చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గైడ్ చేయడానికి ప్రతి జంక్షన్ దగ్గర చిన్న స్టేజెస్ అవి పెట్టారు. ఇది వైజాగ్ కాళీమాత టెంపుల్ బీచ్ రోడ్ నుంచి భీమిలి వరకు వేశారంటండి ఈ మ్యాట్ని. ఆల్మోస్ట్ 32 కిలోమీటర్స్ ఈ మ్యాట్ని వేశారంటే ఎంత పని ఉంటుందండి నిజంగానే. జీవీఎంసీ వాళ్ళకి కానీ పోలీసుల వాళ్ళకి కానీ ఎంత పని ఉంటుంది నిజంగా. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎంతమంది సహకారం కావాలండి. నేను వెళ్ళి వీడియోస్ అవి తీసుకునేటప్పుడు కలెక్టర్ గారు కూడా వచ్చారు, విశాఖపట్నం వైజాగ్ కలెక్టర్ గారు కూడా వచ్చారు, చాలా సెక్యూరిటీతో వచ్చారు. సో ఆయన్ని చూశాను. అంటే అందరి పర్యవేక్షణలో, పెద్ద వాళ్ళ పర్యవేక్షణలో, అధికారుల పర్యవేక్షణలో చాలా బాగా అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేశారు. ఇదిగో గ్రీన్ మ్యాట్ దగ్గర నుంచి చూపిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి మన ప్రధానమంత్రి మోదీ గారు, సీఎం మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ వచ్చారు. ఇంకా లోకేష్, ఇంకా చాలామంది మంత్రులు, వీళ్ళందరూ పెద్ద అధికారులు అందరూ వచ్చారు కదా. సో వాళ్ళందరికీ సెక్యూరిటీ పరంగా కూడా అరేంజ్ చేయడం ఎంత పెద్ద పని అసలు. నిజంగా అవన్నీ కూడా చేస్తుంటే ఎంత బాగా అనిపించిందో. అలాగే మనకి సముద్రం దగ్గరలో కదా ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. సో మనకి అటాక్స్ అనేవి ఈ మధ్య ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి ఎవరు అటాక్ చేయకుండా ఉండడానికి నౌకాదళం, నేవీ వాళ్ళందరూ కూడా ఇలాగా షిప్లు అవి పెట్టి అక్కడ కూడా వాళ్ళకి సెక్యూరిటీ పరంగా చాలా మంచిగా అరేంజ్మెంట్స్ అవి చేశారండి. చాలా బాధ్యతతో ఎక్కడ ఏ మిస్టేక్ జరగకుండా అయిపోయింది ప్రోగ్రామ్ అయితే. ఎక్కడ ఎటువంటి చిన్న ప్రాబ్లం కూడా ఎవరు ఫేస్ చేయలేదు. అందరికీ మ్యాట్స్ కూడా అరేంజ్ చేశారు. అలాగే ఫుడ్, వాటరు అన్నీ ఎక్కడ అంటే అక్కడ అన్నీ ఆ ఫెసిలిటీస్ అన్నీ నేను నా కళ్ళతో చూశాను కదా. చూశారు కదా, పోలీసులు అయితే నిజంగా ఒక 5 డేస్ నుంచి నిరంతరాయంగా 5 డేస్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎందుకంటే ఇప్పుడు టెర్రరిస్టుల అటాక్స్ చాలా ఈజీగా చేసేస్తున్నారు కదా. సో అవి ఎక్కడ ఏమేమి పెట్టారో చెక్కింగ్స్ అవన్నీ కూడా చూడాలి అంటే ఎంత కష్టమైన పని. ఎంత బాంబ్ స్క్వాడ్ వీళ్ళందరూ ఉంటారు కదా. సో వాటి గురించి మనకు పెద్దగా అవగాహన లేకపోయినా సరే ఆ కష్టం ఎలా ఉంటుందో ఒక అంచనా అయితే వేయగలం కదండి. సో ఇలాగ బ్లాక్స్ వారీగా పెట్టారు. వీళ్ళకి ఏంటంటే ఓన్లీ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకే లోపలికి అలవెన్స్ ఉంటుంది. సో ఈ బ్లాక్స్ అనమాట, C3, C1, CA, ఏ నుంచి అలాగ స్టార్ట్ అయింది. A1, A2, A3 అలా బ్లాక్స్ వైజ్ చేశారు. మా పాపకు వచ్చేసి AU గ్రౌండ్స్లో ఇచ్చారనమాట బ్లాక్. ఇంకా ఇవన్నీ కూడా చూసారు కదా, స్క్రీన్స్ చెప్పాను కదా, ఎక్కడ పడితే అక్కడ స్క్రీన్స్ పెట్టారు. ఎందుకంటే గైడెన్స్ యోగా చేసినప్పుడు ఆ గైడెన్స్ ఇవ్వడానికి. అలాగే మన అధికారులు, ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు వీళ్ళు ఇచ్చిన స్పీచెస్ వినడానికి
స్క్రీన్స్ అవి చూడడానికి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టారు. నేను చెప్పాను కదా, పోలీసులు పెద్ద పెద్ద అధికారులు అండి. నేను ఫస్ట్ టైం ఇంతమంది పెద్ద పెద్ద అధికారులు నా కళ్ళతో నేను చూడడం. ఎస్పీ గారు, ఇంకా డిఎస్పీ, ఇంకెవరెవరు ఉంటారు కదా, వాళ్ళు ఎవరనేది మనకు తెలియకపోవచ్చు, బట్ చూస్తే మనకు అర్థమవుతుంది కదండి. నార్మల్ పీపుల్ కదా మేము. సో నాకు తెలిసిన దాంట్లో నేను షేర్ చేస్తున్నాను. చాలా బాగా కష్టపడి చేసిన కార్యక్రమం అందరి సహకారంతో బాగా అయింది. ఇంకా పిల్లలైతే, మా పిల్లలు తెల్లవారుజామునే కాలేజీకి వెళ్ళిపోయారు. మార్నింగ్ 4 కల్లా కాలేజ్ దగ్గర ఉన్నారనమాట. అయితే నేను ఎందుకైనా మంచిదని పాపకి ఒక బ్యాగ్లో వాటరు, డ్రై ఫ్రూట్స్, స్నాక్స్ అలాగా, అంటే ఉదయాన్నే ఏముంటాయి, ఉదయాన్నే తెల్లవారు 3 గంటలకి మనం ఏమి వండలేం కదా. సో ఏవో పెట్టేసి పంపించాను. మంచిదయ్యింది. కొద్దిగా ఎండ అది బాగా వచ్చింది ఈరోజు. 4 రోజులు బట్టి మబ్బుగా చిన్న చిన్న వర్షాలు పడుతున్నా కూడా యోగా డే రోజు మాత్రం ఫుల్ ఎండ. పిల్లలైతే ఎండకు దొరికిపోయారు. పిల్లలేంటి, యోగా డేకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ వేడికి దొరికిపోయారు. ఇగో చూసారు కదా, ఇంక ఇక్కడ లైట్స్ ఆన్లోనే ఉన్నాయి. ఇంకా అంటే తెల్లవారుజామున 5 గంటలకల్లా అక్కడ చేరిపోయారంట వీళ్ళు. క్యూ లైన్లో స్కూల్ వాళ్ళు కూడా, స్కూల్ యాజమాన్యం కూడా చాలా చక్కగా వాళ్ళని కేర్గా చూసింది. ఇంకా వీళ్ళకి స్పీచ్ స్టార్ట్ అయ్యేసరికి లైట్గా అప్పుడే సన్ రైజర్స్ అవి అయినాయి అంట. ఇంకా పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి పిల్లలంతా అరుపులు అంట చెప్తుంది. మా పాప అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది, చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా అక్కడ మ్యాథ్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా గవర్నమెంట్ అలాట్ చేసిందంటండి. అది ఇంకా స్నాక్స్ వరకు, ఇంకా బ్రేక్ఫాస్ట్ అది తినలేదు, కానీ పిల్లలు మ్యాట్స్ అవి తీసుకున్నారు. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ దూరం నుంచి పాడేరు, బొబ్బిలి ఇలా దూరం నుంచి వచ్చిన వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ తింటున్నారు కదా. ఇంకా ఈ వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ సరే వాళ్ళు దూరం నుంచి తింటున్నారు, వాళ్ళు ఎప్పటికో వెళ్తారు కదా, దూరం నుంచి వచ్చారు కాబట్టి ముందు వాళ్ళకి ఇచ్చేద్దామనేసి వైజాగ్ వాళ్ళందరూ పక్కకి తర్వాత లాస్ట్లో మిగిలిన తర్వాత తిన్నారంట. ఇంక ఇదిగో మా పాప తన ఫ్రెండ్స్, తన క్లాస్మేట్స్ అందరితోనే వచ్చింది కదా. వీళ్ళందరూ ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేశారు. పాప అయితే మాత్రం, ఎందుకంటే కాలేజ్కి వచ్చిన తర్వాత అసలు ఎక్కడ ఫీల్డ్ ట్రిప్స్ ఎక్కడ పిక్నిక్స్ ఏమీ లేవు, అన్నీ క్లోజ్ అయిపోయినాయి కదా. మరి ఇంటర్ అంటే కొద్దిగా టఫ్గానే నడుస్తుంది కదా. సో ఈ యోగా డే పెట్టేసరికి అందరూ బాగా హుషారు చూపించి వెళ్ళారు. బాగా ఫుల్ ఎంజాయ్ చేసింది సెలబ్రేషన్స్ని. అది ఎంజాయ్ చేయాలనే నేను అనుకున్నాను. బట్ ఇలా ఎండలో కూర్చొని ఇలా యోగా చేయటం ఇవన్నీ కూడా తను ఎక్స్పీరియన్స్ చేయాలని కూడా నేను అనుకున్నాను. సో అవన్నీ మాత్రం చాలా బాగా జరిగినాయండి. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు చూశారు కదా, స్టేజ్ మీద కూర్చున్నారు. అవన్నీ కూడా స్క్రీన్స్ పెట్టారని చెప్పాను కదా. సో ఈ స్క్రీన్స్ మీద డిస్ప్లే అవుతున్నాయి. అందరూ ముందున మెయిన్ ప్రోగ్రామ్ ఎక్కడైతే జరుగుతుందంటే ఈ పెద్దవాళ్ళందరూ, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి గారు వీళ్ళందరూ ఎక్కడైతే ఉన్నారో అవన్నీ కూడా స్క్రీన్లో షేర్ చేస్తున్నారు. ఎంతమంది చూశారు కదా, జనం ఎంతమంది ఎక్కువగా ఉన్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ స్టార్ట్ అవగానే చూడండి పిల్లలు ఎలా అరుస్తున్నారు. ఇంకా పిల్లలైతే ఇక్కడ యోగా చేస్తున్నారు. కొంచెం హిందీ, కొంచెం తెలుగు ఇలా మిక్స్ చేసి చెప్తున్నారంట. వీళ్ళకి అర్థం అవ్వటం లేదు. తెలుగు లాంగ్వేజ్ కూడా కొంచెం సాంస్క్రిట్ మిక్స్ చేసి చెప్పడం వల్ల పిల్లలకైతే అర్థం కాలేదు. కాసేపు ఎంటర్టైన్ అయ్యారు కొంచెం సేపు. తర్వాత ఇంకా సీరియస్గా చేశారండి. ఫస్ట్ అయితే పిల్లలు కొంచెం ఏదో సరదాగా తీసుకున్నారు, కానీ నేను అన్నాను ఎందుకలా సరదాగా తీసుకున్నారంటే మాకు అర్థం అవ్వట్లేదమ్మా, అంటే హిందీ కొంచెం ఎలాగో అర్థం కాదు, హిందీ వచ్చిన వాళ్ళకి వస్తుంది, తెలుగు కూడా సాంస్క్రిట్లో చెప్పడం వల్ల వాళ్ళకి కొంచెం నవ్వు వచ్చిందంట. తర్వాత మాత్రం బాగా సీరియస్గా తీశారు. పాపకి ఎలాగా మెడిటేషన్ కొద్దిగా అలవాటు ఉంది కాబట్టి చాలా చక్కగా చేసేయగలిగింది మెడిటేషన్ చెప్పినప్పుడు. ఇంకా తర్వాత యోగాసనాలు, చిన్న చిన్న యోగాసనాలు, సూర్య నమస్కారాలు, బ్రీత్ ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేయించారంట. సో అన్నీ బాగా చేశారు. కాకపోతే పాపం పిల్లలైతే ఎండకు దొరికిపోయారండి, చాలా ఎండకు దొరికిపోయారు, ఫుల్ ట్యాన్ అయిపోయారు. కానీ ఇలా ఇంత పెద్ద కార్యక్రమం వైజాగ్లో నిర్వహించడం చాలా హ్యాపీ అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటివి ఇంకా జరగాలని నేను అనుకుంటున్నానండి. అంటే దీనివల్ల ఫ్యూచర్ బాగుంటుంది పిల్లలకి. వైజాగ్ డెవలప్ అయ్యింది అనుకోండి, ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ అని ఇంకా
పెద్ద పెద్ద ఢిల్లీ కానీ అందరూ వెళ్ళిపోతున్నారు, వలస వెళ్ళిపోతున్నారు ఉద్యోగాల కోసమని. అవి ఉద్యోగ అవకాశాలు యూత్కి ఇక్కడే దొరికిందనుకోండి, చక్కగా ఇక్కడే ఉంటారు కదా, మన పిల్లలు మన దగ్గర కదా ఉంటారని ఒక చిన్న స్వార్థంగా నేను ఆలోచిస్తున్నాను అనమాట. సో చాలా బాగా అయింది యోగా డే. సో అదండి వాళ్ళ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి.